ఈరోజు ఆగస్టు 18వ తేదీ 2024 సంవత్సరం ఆదివారం సాయంత్రం 4:30 ప్రాంతంలో. ఈరోజు ఉదయం పరగడుపుతో సెయింట్ పీటర్స్ కో-కెథడ్రల్ వెళ్ళి మాస్లో పాల్గొని ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, తిండికి ఇది రోజు సమస్య అయిపోయింది. ఏది తినబుద్ధి కావట్లా, వయోభారం వల్ల మరేంటో. శాంతి ఫోన్ చేయడం జరిగింది. అందుకే దేవుడు నిజంగా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఈరోజు వాక్యం ఎఫెసీ 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఈ మాటలు ఎవరికైనా అంటే యథార్థవాది, లోక విరోధి అన్నట్టుగా తాగుడు మానుమొర్రోని అది అలవాటు ఉన్నోళ్ళకి చెప్పాను అనుకో, నేను వెర్రి వెంగళప్పనైపోతా. పరిశుద్ధ గ్రంథం ఉంటుంది. ఈరోజు ఆదివారం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు. ఎక్కడండి, ఎవరు లోబడి ఉంటారు, ఎందుకు లోబడి ఉంటారు? ఆ రోజులు పోయింది. అందుకే చాలామంది అనుకుంటారు, కనబడే వాటి గురించి ఆలోచిస్తారు. కనబడని దేవుడు ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో ఆరాధించు అనేసి వాక్యం ఉంది. ఇక ఎక్కువ నేను చెప్పను కానీ, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, నమ్మదగినది నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినది. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే. స్తుతి గానమే పాడనా. హల్లెలూయా. దినములు చెడ్డవి. అందుకనే ఏ విధంగా చూసినా దినములు చెడ్డవే. ఒకప్పుడేమో ఒక విధంగా ఏమో అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాలు, ఎక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు. వాతావరణం వర్షాకాలంలో భయంకరమైన రోహిణి కార్తీని మరిపించే ఎండలు. నాకు ఏం తినాలో ఏం తినకూడదు ఒంటరి వాడిని అడిగే దిక్కు లేదు. ఇవాళ శాంతి కబురు పెడితే వచ్చాను. అది కూడా నాకు సంస్కారం పద్ధతి కాదు అనిపిస్తుంది. ఎప్పుడైనా ఓ నెలకో 2 నెలలకో వెళ్ళాలి అనిపించి అభిమానం. కానీ ఎందుకో దేవుడు అలా నడిపించాడు. తను ఒంటరిగా ఉంది కదా, వచ్చి భోంచేసేళ్ళు అనేసి చెప్పడంలో రావాల్సి వచ్చింది. అసలు తిండి ఏం తింటున్నానో అడిగే నాదుడు దిక్కు దివాణం లేని పరిస్థితి.
నోరంతా అదో రకంగా ఉంది. ఆ కర్రీ పాయింట్లో వెళ్ళి కర్రీ తెచ్చుకోవడం, తినడం ఇదంతా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 1000 వీడియోలు యూట్యూబ్లో పెట్టాలి అని ఆశ కలిగి ఉన్నాను. ఇంకా నాకు నమ్మకం లేదు. ఇప్పటికీ 660 వరకు వీడియోలు చేయడం, అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా 700 వీడియోలతో ముగించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా పిల్లలైతే ఒకటి అరా దానికి చిత్రీకరిస్తారు, అప్లోడ్ చేస్తారు. కానీ బయట వాళ్ళకి అయితే 30-40 ఇచ్చి నేను అప్లోడ్ చేయించడం లేదా వీడియో తీయించడం జరుగుతుంది. అందుకని ఈ చివరి రోజుల్లో నేను చాలా ఇబ్బందులు పడుతున్నా. రూపాయికి కాదు, కానీ రూపాయికి కాదంటే వీటి దగ్గర 1000 రూపాయలు మూలుగుతుందని అనుకోమాకండి. నా దేవుడు నా నాటికి కావలసిన మా ఆహారం నేడు మాకు దయచేయము. రేపు తిండికి ఎల్లుండి తిండికి కరువు లేదు. ఆరోగ్యపరంగా బాగానే ఉన్నాను, కానీ ఇక వయోభారం ఏదో తెలియని గ్యాస్ లాంటివి ఏవో ఉన్నాయి. నా సిల్వను నేను మోసుకొని అలా జీవిస్తున్నాను. పిల్లలు పాపం వాళ్ళ తిప్పలు వాళ్ళు, ఎంత చెట్టుకు అంత గాలి. అందుకని వాళ్ళకి నా బాధలన్నీ రుద్దదలుచుకోలేదు. మీరు దయచేసి ఇప్పటివరకు చూశారు ఈ వీడియో. నా కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వారందరినీ నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా. మణి, నువ్వు 24 రూపాయలు ఫోన్పే పంపేవే, దానికి నేను 6 రూపాయలు కలిపి 30 రూపాయలు నీకు పంపించేస్తా. దేవుని మర్మం నాకు తెలుసు. చాందిని, నువ్వు ఆత్మానుసారంగా నడుచుకో, అప్పుడు బాగుపడతావు. ఏదో వెళ్ళి స్త్రీల కోడికల్లో పాల్గొంటున్నాను అనుకుంటున్నావు, కానీ లోకం చూడటానికి కాదు, దేవుడు చూడాలి. దేవుడు చూస్తున్నాడు అందరినీ. సరే, నా పిల్లలకి నేను అంతో ఇంతో ఇచ్చిన ఆస్తి ఏంటంటే, అమ్మ ప్రార్థన మాత్రం మరో మాకండి అంట. ఆస్తి అంటే నా మొహం, అది కాదు. చిల్లి గవ్వ ఇవ్వలేదు, కానీ నా పిల్లలకి ఆస్తిపస్తులు ప్రార్థన చేసుకోమని హితబోధ చేస్తూనే ఉంటున్నాను. అయితే ఇంటికి దగ్గరలో కూడా ఎవరు నన్ను మాట వరుసకి ఈ పూట మా ఇంట్లో భోంచేసి ఇల్లు అన్న నాదుడు లేరు. సరే, చివరి రోజుల్లో నేను కనబడని ఇబ్బందులు లోనయ్యి మానసిక బాధలు పడుతూ తినక, అంటే ఆకలి ఇట్లా తినట్లేదు. నిన్న మధ్యాహ్నం కేవలం 1/4 కిలో ద్రాక్ష తెచ్చి నల్ల ద్రాక్ష తిన్నాను. ఇలాగ ఎన్నో బాధలు ఉన్నాయి. నా బాధలు నాతోటి దేవుని చిత్తం అనుకుంటే అలా ప్రార్థన చేస్తున్నాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, గాడ్ బ్లెస్ యూ అన్నట్టు ఒక చిన్న మాట. ఇక నుండి అంటే 19వ తారీఖు సోమవారం ఆగస్టు నుండి నేను మై స్టేటస్ కూడా పెట్టదలుచుకోలేదు, మానేస్తాను. మణి, నువ్వు పంపిన 24 రూపాయలు ఫోన్పేగా 6 రూపాయలు కలిపి నీకు 30 రూపాయలు పంపించేస్తాను. చాందిని, నువ్వు ఎక్కువ ప్రార్థనలో ఉండు, శరీరానుసారంగా ఉండ మాకు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.